तेलंगाना के मेडचल मल्काजगिरी ज़िले में मिलावटी मसाला तैयार करने वाले मरकज़ पर एसओटी पुलिस और फूड एडल्ट्रेशन सर्वेलेंस टीमों ने मुश्तरका तौर पर धावा किया। मेडपल्ली की श्रीनिवास नगर कॉलोनी में वाक़ साई तिरुमला इंटरप्राइजेज़ में तलाशी के दौरान इंतहाई गैर सेहत बख्श माहौल में हल्दी, मिर्च, धनिया पाउडर और गरम मसाला तैयार किए जाने का इंकशाफ हुआ। पुलिस ने बताया कि मिर्च पाउडर में तकरीबन 30% लकड़ी का पाउडर मिलाया जा रहा था। इसके अलावा स्वदेश स्वास्टिक ब्रांड के नाम से नकली पैकिंग और लेबलिंग करते हुए असली ब्रांड से मिलते जुलते पैकेटों में मिलावटी मिर्च पाउडर फ़रोख्त के लिए तैयार किया गया था। ये मिलावटी मसाला मुख्तलिफ तिजारती इदारों और सार्फिन को सप्लाई किया जा रहा था। पुलिस ने मजमूई तौर पर 10,890 किलोग्राम मिलावट ग़िज़ाई अशिया ज़ब्त की, जिनकी मालियत तकरीबन 25 लाख रुपए बताई गई है। इस मामले में मरकज़ के मुंतज़मीन सत्यनारायण और शेखर को पुलिस ने हिरासत में ले लिया। టర్మరిక్ పౌడర్ ఒక్క పసుపే 2300 కేజీలు సీజ్ చేయడం జరిగింది. చిల్లీ పౌడర్ 3350 కేజీలు సీజ్ చేయడం జరిగింది. కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ 5140 కేజీలు సీజ్ చేయడం జరిగింది. గరం మసాలాలు ఒక 100 కేజీలు. టోటల్ వర్త్ ఇక్కడ 25 లక్షల వర్త్ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. వీరి మీద ఒక యాక్ట్ మనకు ఓన్లీ ఫుడ్ అడల్ట్రేషన్ కి సంబంధించినదే కాకుండా అవసరమైతే 304 పార్ట్ 2 అంటే ఏదైతే కావాలని వీళ్ళు ఫుడ్ అడల్ట్రేషన్ చేసి హెల్త్ హజార్డ్ కి గురి చేస్తున్నారన్న సెక్షన్స్ మనకు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగిన సెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. రెండవది పబ్లిక్ లో అవేర్నెస్ రావాలన్న ఒక ఉద్దేశము. అట్లానే వీళ్ళు స్వస్తిక్ మార్క్ ఏది కింద వాళ్ళు బ్రాండ్ ఏదైతే ఉందో మనము ఒకసారి స్కాన్ చేసుకొని ఈవెన్ సూపర్ మార్కెట్ లో కూడా ఇవి అమ్ముతున్నారు. మనము ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోవడము చాలా ఉచితమని మేము పబ్లిక్కి ఈ ప్రకారంగా అవేర్నెస్ ఒకటైతే క్రియేట్ చేస్తున్నాం. బట్ ఇట్లా చేసే ఏ కంపెనీ అయినా కూడా ఒక్క మున్సిపల్ పర్మిషన్స్తో మేము నడుపుతాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్ మాకు ఏ రకమైన పర్మిషన్స్ లేకపోయినా నడిపి అమ్ముతాము అంటే మాత్రం ఎంఫాస్ట్ టీము ఇన్ ద లైన్స్ ఆఫ్ హైదరాబాద్ ఫాస్ట్ ఇట్ విల్ ఆల్సో బీ ఆపరేషనల్ అండ్ ఇట్ విల్ వర్క్ అంటే కంటిన్యూస్గా అది కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మల్కాజ్గిరిలో ఎక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే అవి మూసుకోవడము లేదంటే తగిన పర్మిషన్స్ తెచ్చుకొని రన్ చేయవలసిందిగా మా మనవి. అండ్ మా హెల్ప్ లైన్ నంబర్ ఎంఫాస్ట్కి సంబంధించింది 8712662111. దీనికి ఎవరైనా కూడా ఫుడ్ అడల్ట్రేషన్ ఉంది పలానా చోట నడుస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా మా ఎంఫాస్ట్ టీమ్స్ పనిచేస్తుంది. 3 సంవత్సరాలైంది ఈ యూనిట్ పెట్టి. మనం చూసిన ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రకారం ఇంకా